నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు చేయాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. నిత్య జీవితంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల మనిషి ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుందని, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తాను అనుకున్న విజయాలను సాధించవచ్చు అని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్ బ్యాక్ గ్రౌండ్ లో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, పుర ప్రముఖులతో యువకులతో కలిసి యోగాసనాలు వేశారు. సుమారు 2 గంటల పాటు యోగా ఆసనాలను చేశారు. అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. నిత్య జీవితంలో యోగా ప్రతి ఒక్కరికి ముఖ్యమని అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయటం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే అనుకున్న విజయాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలను ప్రతిరోజు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు తదితరులున్నారు. 4 సెంటర్, కూర్చొని చేసే ఆసనాలు కొన్ని. ఓకే, 1 2 1 more time, bend, 1 2 3 4 center, left hand up, breathe in, breathe out, leg touch, bend అవ్వండి. పొట్టని వీలైనంత వరకు ముందుకు దొయ్యండి. చేస్తూ ముందుకు, కంప్లీట్గా ముందుకు. తల కింద టచ్ అవ్వాలి, ఫోర్ హెడ్ అందరిది కింద టచ్ అయ్యాలి. వెనకాల సీటు లేవకుండా చూసుకోండి. అప్ స్లోలీ. 5 సెంటర్, 2 చేతులు సైడ్ నుంచి తీసేసి 2 పాదాలు ముందు జాచండి. వన్ ఫీట్లో మీరు 2 లెగ్స్ లేపి ఆపండి. తల లేపకూడదు. 1 2 3 నుంచి లెఫ్ట్ లెగ్ని పట్టుకోవాలి. తల రైట్ నుంచి వెనక్కి చూడాలి. 1 2 కాళ్ళు వెనకాల స్ట్రైట్గా ఉంచాలి. 1 4 5 slowly down, take a long breath in, breathe out. లెఫ్ట్ సైడ్ నుంచి వెనక్కి చూడాలి. 1 2 3 4 స్లోలీ ఫ్రంట్, చెయ్యి వెనక్కి, పాదం. 3 4 slowly down, relax, long breathe in, breathe out. 6 then left right left right left, ఆపేసేయండి. తర్వాత 2 3 4 హ్యాండ్స్ రిలీజ్, స్లోలీ లెగ్ రిలీజ్. వజ్రాసనం లేచి మోకాల మీద నిల్చోండి. అందరూ కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి. 1 ఫీట్ మీ పాదంతో కొలుచుకొని 1 ఫీట్ గ్యాప్ ఉంచండి. అర్ధకటి చక్రాసన, వెనకకి బెండ్ కావాలి. స్లోలీ 1 2 3 సెంటర్,
Take a long breath in, breathe out. 4. Center. కూర్చొని చేసే ఆసనాలు కొన్ని. 2, 3, 4. హ్యాండ్స్ రిలీజ్ స్లోలీ. లెగ్ రిలీజ్. అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. యోగా అనేది శారీరక వ్యాయామే కాదు, ఒక జీవన విధానం కూడా. దీన్ని నిత్యం సాధన చేయడం ద్వారా ప్రజల్లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించి వారిని డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. మొదట్లో అంతగా ఎవరు యోగా చేసేవాళ్ళు కాదు, కానీ జీవన శైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో యోగా సంఖ్య చేసేవాళ్ళు పెరుగుతున్నారు. యోగా చేయడం వలన మనసుకి, శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు యోగా గురువులు, ప్రముఖులు స్వయంగా వేడుకల్లో పాల్గొని వివిధ యోగాసనాలు చేసి ఆసనాల విశిష్టతను చాటుతున్నారు. చాలా సంతోషం. శారీరక, మానసిక ఆరోగ్యం మీద అందరికీ అవగాహన లభించడం స్వాగతనీయమైనది. అందుచేత యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. అయితే యోగా మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయి. స్వామి వివేకానంద 1863, 1902 పశ్చిమ దేశాలకు యోగాను పరిచయం చేసి యోగా డే జూన్ 21 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నా అభిప్రాయం ఒకటే, వయసుకు సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వారికి వచ్చిన విధంగా యోగాసనాలు చేసి శరీరాన్ని, ప్రశాంతతను కాపాడుకోవాల్సిందిగా నేను అందరికీ, తెలంగాణ ప్రజలకు కానీ మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికీ నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.